క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఈ బిజినెస్ వల్ల రోజు ఎంతమంది మొక్కలు చూడాల్సి వస్తుందో ఏంటో. ఆ భగవంతుడే నన్ను కాపాడాలి. అవును బబ్లునా, బిజినెస్ ఎలా వెళ్తుంది ఇప్పుడు? బానే సాగుతోంది తమ్ముడు. ఇది వర్షాకాలం కదా, ఇంట్లో ఎవరు వంట చేసుకోవట్లేదు. ఇది వరకటి కంటే వ్యాపారం బానే ఉంది. పర్లేదులే. అరే లలన్ కూడా వచ్చేసాడు. పని మొత్తం అయిపోయిందా? అరే, రా తమ్ముడు రా, పని అయిపోయినట్టుంది. దా వచ్చి కూర్చో. చెప్పండి అన్నా. అందరికి పాలు పోసేసావా? అరే లేదన్నా, ఇంకొక ఇల్లు బ్యాలెన్స్ ఉంది. మేడం ఒక ఇల్లు ఉంది, అక్కడ పాలు పోయాలి. అన్ని ఇళ్ళలాగా వాళ్ళకు కూడా పాలు పోసేయచ్చు కదా. అదేంటి ఆవకమంటే సపరేట్ గా ఇవ్వటం? అన్నయ్య చూడండి, నేను చెప్పేది మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలియట్లా. పొద్దునే లెగాలి, రెడీ అయ్యి టిప్ టాప్ గా వెళ్ళాలి కదా. అరే మేడం ఇల్లు గుడా లేదంటే పవిత్ర స్థలమా? స్నానం చేసి మరి వెళ్ళడానికి. ఏమండి, మీకేమైంది ఇప్పుడు? రెడీ అయ్యేదానికి ఇంతసేపా? లేట్ అవుతుంది, త్వరగా పదండి. ఎందుకని ఇప్పుడు అరుస్తున్నావు? నాకెప్పుడు బయటికి వెళ్ళాలో తెలుసు. నువ్వు నన్ను కంట్రోల్ చేస్తా ఆపు, చిరాకొస్తుంది. నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు తప్పేముంది? రోజు ఇదొక డ్రామాలా ఉంది. సంపాదించే డబ్బులు మొత్తం ఇష్టానికి ఖర్చు పెడుతున్నారు. ఇంటికి ఇచ్చేదే ఏం లేదు. ఏం అనుకుంటున్నారు మీరు అసలు? ఇదేంటి కొత్తగా క్రీము సెంటు? నీ మొహం చూసి పాలు తీసుకుంటున్నా అనుకుంటారా? ఊకే పిచ్చి దానిలా మాట్లాడుకున్న దగ్గర బయటికెళ్ళ ముందు. నాకేం చేయాలో నాకు తెలుసు. ఎలాగో వచ్చేసాం. నిన్న కంటే వాళ్ళ కాస్త అందంగానే ఉన్నాను. రా వెళ్దాం. మేడంకి ఇవాళ నేను ఖచ్చితంగా నచ్చుతా. అరే అమ్మా,
అరెరే ఏంటండి ఈరోజు కూడా ఎక్కువగా పాలిస్తున్నారు? మేడం ఇదంతా ఏం లేదండి, టీలో పాలని కాస్త ఎక్కువ పోసుకుని తాగండి. మీకు నిజం తెలుసా, ఎక్కువగా పాలు తాగితేనే చాలా అందంగా ఉంటారంట. అలాగా, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అది మాత్రమే కాదు మేడం, బాగా మాట్లాడితేనే కదా ఒకరి మధ్య ఒకరి బంధాలు చాలా గట్టి పడతాయి. సరే చూద్దాం. ఏవండి, పనికి పోతానని చెప్పే కదా పోయారు. ఇక్కడ మీరు వస్తారని తెలిసి ఉంటే నేను కూడా మీతో పాటు వచ్చేదాన్నిగా. ఎంత దూరం నుంచి నడిచొస్తున్నా. లోపలికెళ్ళి పని చూసుకో, లేదంటే మేడం పని చేయాల్సి వస్తుంది. వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నా, వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాను మేడం కాళ్ళ కిందలి పువ్వు ఉండాలని, కానీ అది నువ్వు చేయనే చేయట్లా. ఏం చేయమంటాను? మేడం ఎప్పుడు నా నుండి దూరంగానే ఉంటున్నారు. నాన్నా, నాన్నా, ఏంట్రా? అమ్మ ఎప్పుడు ఇంటికి వస్తారు? అది ఎలారా నాకు తెలుస్తుంది? నాన్న, నాకు బాగా ఆకలిగా ఉంది, ఏదన్నా తినడానికి ఇవ్వచ్చు కదా. వెళ్ళి కాలు చేతులు కడుక్కొని వెళ్ళి అన్నం పెట్టుకొస్తా. వీడు నాకు రోజు రోజుకి తలకాయ నొప్పుగా మారాడు. అన్నం పెట్టండి అంటూ నాకంటూ తగలడ్డారు చూసారా? కేవలం 2 నిమిషం. మేడంతో ఉన్నట్టు మంచి కలలుగా అంటున్నా, అది నచ్చట్లా వీళ్ళకసలా. వచ్చి చెడగొట్టి సచ్చాడు. ఈ అమ్మ కొడుకుల వల్ల నా కొత్త చక్కని నాశనం అయింది. ఈ ఇంట్లో అసలు నెమ్మదంటూనే ఏమీ లేదు. అదే వచ్చి వీడికి అన్నం పెట్టని. నాన్న, కూరగాయలు చాలా టేస్ట్గా ఉంది. ఇక పట్టుగా వెళ్ళి నువ్వే తిను. కూరగాయలు టేస్ట్గా ఉన్నాయంట. దురు ఈ పాటికి స్కూల్ నుంచి రావాలి కదా. ఈ రోజు టైంకి వచ్చేస్తాడా? అమ్మా, ఏం చెప్పేది మేడం, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పంచర్ అయిపోయింది, అందుకనే లేట్ అయింది. థ్యాంక్ గాడ్. కాసేపట్లో నాకు భయం వేసింది, ఏదేదో ఆలోచించాను. నేను కూడా ఇంటికి వెళ్తాను మేడం, మా అబ్బాయి కూడా వచ్చి ఉంటాడు. ఏం తింటావా అమ్మా ఈ రోజు? పద, డ్రెస్ చేంజ్ చెయ్యి. మల్కా, నువ్వు ఇంకా అలవాటులో నుంచి నా బట్టలు తీయలేదా? నువ్వు త్వరగా రా, నాకు టైం అవుతుంది ఆఫీస్కి. సారీ, వంట చేస్తూ ఉన్నాను, అందుకే మీ బట్టలు తీసుకురాలేదు. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఏ ఆగు. అది ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అలాగా? ఈ రోజు మాత్రమే అందంగా ఉన్నానా? ఇన్ని రోజులు లేనా? అలా కాదు, నీ అందం ఎప్పుడు నాకు కొత్తే, కానీ ఈరోజు మాత్రం ఇంకా స్పెషల్గా అనిపిస్తున్నావు. ఇప్పుడు మీకు లేట్ అవ్వలేదా? ఫాలో చేయమ్మా. ఆగాగు. ఈ ఒక్కరోజు లేట్కి వెళ్తే ఏం వదిలే అరే వదలండి ప్లీజ్. ప్లీజ్, అరే, ఎందుకు అది చేస్తున్నావు? వదలండి. చాలా అందంగా ఉన్నావు తెలుసా ఈరోజు.
ఏమండి లోపల చేంజ్ చేస్తున్నారు? లోపల రాక మరి ఆ డోర్ దగ్గరకు వచ్చి అరుస్తూ నుంచున్నా ఎవరు బయటికి రాలా, అందుకే వచ్చాను లోపలికి. సరే పదండి, గిన్నెలు తీసుకొని వస్తాను. సరే వెళ్ళు. నాన్న నాన్న రే ఏంటి ఎప్పుడు చూసినా అమ్మ అమ్మ అంటావు? అమ్మ ఎప్పుడు వస్తుంది? నాకేం తెలీదు. అమ్మా వచ్చేసాను. అమ్మా అరే చూసి చూసి నా బంగారం, చూడు నేను నీకోసం ఏం తెచ్చాను. మేడం నీకోసమే ఇచ్చారు. అమ్మ నేను ఇది తినొచ్చు కదా? ఆ మేడం ఉన్నారు, చాలా మంచివాళ్ళు. అందం మాత్రమే కాదు, చాలా మంచితనం ఉంది ఆయన దగ్గర. చూడండి నాకెంత మంచి చీర ఇచ్చారు. అరే ఈసారి మేడం కట్టి నేను చూశాను. ఆ, మేడమే నాకు ఇచ్చారు. ఎలా ఉంది? వేసుకుంటే చూడండి, నేను కూడా మేడం లాగా ఉంటాను. నువ్వు ఒక పంచి, నువ్వు వెళ్ళి ఈ చీరని కట్టుకుండ్రా. అమ్మయ్యా నాకెంత టైర్డ్గా ఉందో తెలుసా? అందరింట్లో పనిచేసి వచ్చాను. నేను తర్వాత వేసుకుంటా. వెళ్ళి కట్టుకుంటావే. ఇప్పుడు వెళ్ళి కట్టుకుంటారమ్మా. నీకు చెప్పేది అర్థమైందిగా, త్వరగా వెళ్ళు వెళ్ళు. అరే వెళ్ళమంటున్నానా? వేరే ఒకరిని ఇష్టపడటం తప్పేమీ కాదు, కానీ ఆ ప్రేమ మనల్ని కొంచెం కొంచెంగా తప్పుడు దారుల్లోకి తీసుకుని వెళ్ళకూడదు. లల్లన్ కథ కూడా ఇటువంటిదే. లల్లన్ ఒక మామూలు పాల వ్యాపారి, కానీ అతనికి బర్కా మీద ఒక తెలియని ఆకర్షణ మొదలైంది. ఆ ఆకర్షణ ఇష్టంగా మారడం వల్ల వాడికి మొండితనం కూడా కొంచెం కొంచెంగా ఎక్కువైపోయింది. నమస్కారం, నేనే మీ గిరీష్ జైన్ని. ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ కి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. లల్లన్కి బర్కా పైన ఇటువంటి ఒక ఆలోచన ఉన్న విషయం బర్కాకి అస్సలు తెలియదు. లల్లన్ వాడి హద్దులు మీరి ఎన్నో విషయాల్ని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక చెడ్డ దారిలో లల్లన్ వెళ్ళబోతున్నాడు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అరే లల్లన్, నువ్వు కూడా రా. ఇక నా వల్ల కాదయ్యా. అయ్యో కాస్త ఆగండి అన్న, పని పూర్తవగానే వస్తా. అరే అన్నా, నువ్వు వచ్చేదాకా నేను ఇలాగే గ్లాసు చూస్తా కూర్చోలేవు. మీరు మొదలెట్టండి, ఈ లోపల వచ్చేస్తా. నువ్వు వస్తేనే మనం ఇది ఓపెన్ చేసి తాగలం. అవునవును, రా త్వరగా రా. తొందరగా. సరే సరే, ఇగో వచ్చేసాను. అసే లోపల ఏం చేస్తున్నావు? నా మిత్రులకి ఉల్లిపాయ పకోడని వేసి తీసుకుంటావే. రారా కూర్చో. ఆహా, తీసుకో తీసుకో. Cheers. ఆ, ఇదిగో లల్లన్, ఆ ఇంజనీర్ గారు ఉన్నారుగా, అదే బర్కా మేడం ఉన్నారు కదయ్యా, వాళ్ళింటికి మాత్రం నువ్వు స్పెషల్గా వెళ్తున్నావేంటి? అక్కడ ముఖ్యమైన పని ఏమైనా ఉందా? అన్నా అక్కడ ఎలాంటి పని లేదు. మేడం యొక్క మొహం చూస్తానికే నేను అక్కడికి వెళ్తున్నా. ఆమె మొహం చూసిన తర్వాతే నాకు రోజే గడుస్తుంది. నమస్తే వదినా. వదినా. ఎలా ఉన్నారు? నమస్తే. మీరు అడిగిన పకోడాలు అంతే కదా, నేను వెళ్ళి పని చేసుకుంటా. చూసారా, తను మాట్లాడే మాటలన్నీ ఒక మనిషి వినగలడారా?
కానీ ఆ బర్కా మేడం ఆమె మాట్లాడే ఒక్కొక్క మాట మన చెవులో వెన్నలా కరిగిపోతుంది. చూడండి ఆ బర్కా మేడంని రోజుకు ఒక్కసారి చూస్తే చాలు. ఎందుకంటే ఆమె పేరు మీద అదృష్టం అనేది ఉంది. ఎందుకలా? జమిని వదిన ఉన్నారు కదా, తను మీకు అదృష్టమే కదా, మరి తనకేమైంది? ఏంటి అదృష్టమా? నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఇక చూడు, తిని నా పక్కన కూర్చునేటప్పుడు కేవలం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయల వాసన వస్తుందిరా. అలాగే తను చేయి పట్టుకున్నప్పుడు చొట్టపడిన గిన్నెలా ఉంటుంది. కానీ ఆ మేడం ఈ విధంగా అయితే కాదు. తాగండి చాలు, అందరి షాపుకు వెళ్ళండి, చాలా టైం అవుతుంది. సరే అన్న, రండి తాగుదాం, చాలా లేట్ అవుతుందంట. కానిద్దాం. Cheers అన్న. రాజు, భోంచేసావుగా, పడుకో త్వరగా. చూడు, నేను మేడం ఇంటికి వెళ్ళాలి. గోల చేయకుండా పడుకో. చెప్పాను కదా, కళ్ళు మూయి. ఇప్పుడు ఎందుకని నువ్వు మేడం ఇంటికి వెళ్ళాలి? మేడం వాళ్ళ ఆయన బయటికి వెళ్ళారంట. ధ్రువ్ కూడా ఒంట్లో బాలేదు. అందుకని మేడంకి తోడుగా నన్ను ఉండమన్నారు. హా. హే, ఇగో చూడు రాజు, నువ్వు లేకుండా పడుకోలేడు. నువ్వు ఇక్కడుండి చూసుకో, నేను వెళ్ళి మేడంకి తోడుగా ఉంటా. ఏ, మీరెందుకు అక్కడ రావాలి? అదే నేను చెప్పేది విను. ధ్రువుకి ఒంట్లో బాలేదన్నావు, అది కూడా రాత్రి పడుకునే ఉన్నాడు. మీ ఇద్దరు అమ్మాయిలు అతన్నెలా చూసుకుంటారు. అందుకే నేనేమంటున్నా అంటే, నేను అక్కడికి వెళ్ళి అన్నీ చూసేసుకుంటాను. ఒకవేళ మేడంకి ఏమైనా అవసరపడితే నేను తిరిగొచ్చి నిన్ను తీసుకెళ్తాను. సరేలే, అయితే మీరు వెళ్ళి రండి. జెమిని వచ్చేసాడనుకుంటా. మీరా? జమునియా రాలేదా? అది తనెక్కడా? అదేంటంటే మేడం, నా కొడుకు తను లేకుండా పడుకోడు. అందుకే తను నన్ను ఇక్కడికి పంపించింది. వాడెప్పుడు లేటుగా పడుకుంటాడు. ధ్రువుకి వేరే ఒంట్లో బాలేదంట కదా, నేను వస్తే సరిగ్గా ఉంటది అనుకున్నాను. లేదు లేదు లేదు, అలా అంతా ఏం లేదు. మీరొక పని చేయండి, రాజు పడుకున్న తర్వాత తనని ఇక్కడికి పంపించండి. లేదు మేడం, తనే నన్ను ఇక్కడికి పంపించింది. నేను కనుక ఇప్పుడు ఇంటికి వెళ్తే తను నాతో గొడవ పడుతుంది. మీరు దేనికి కంగారు పడకండి మేడం, నేను ఈ హాల్లో ఎక్కడో మూలం పడుకుంటా. అలాగే తను ఇక్కడ రాగానే నేను తిరిగి వెళ్ళిపోతా. సరే, మీరొక పని చేయండి, హాల్లోనే వెయిట్ చేయండి. జమున వచ్చిన తర్వాత నాకొచ్చి చెప్పండి. సరే మేడం. సరే. నువ్వెలా ఇక్కడికొచ్చావు? నా బట్టలతో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నువ్వు ఇలాంతా చేస్తావు? మేడం, మీకు ఒక చెప్పనా, నాకు అబద్ధం చెప్తాను రాదు. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకు సంబంధించిన వస్తువులు కూడా చాలానే ఇష్టం. అంతగానో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అది నేను ముట్టుకోలేను మేడం. అందువల్లే మీకు సంబంధించిన వస్తువులన్నిటిని నేను ముట్టుకుంటున్నాను మేడం. బయటికెళ్ళు, ఇప్పుడే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు.
మేడం మేడం ఈ విధంగా చేయకండి. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నా. నా ప్రేమని అంగీకరించండి. నువ్వు చెప్తే వినవు కదా, ఉండు, ఇప్పుడే మా హస్బెండ్ ని రమ్మని చెప్తాను. నా చెయ్యొద్దులు మేడం రోజు, మేడం మేడం నేను చెయ్యొద్దు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. వదలు. నేను చెప్పేది కాస్త వినండి. చెయ్యొద్దులు, ఏదో సచ్చినోడా. మేడం ఇగో చూడండి, నేను గాఢంగా ప్రేమిస్తున్నా మిమ్మల్ని. వద్దు, దయచేసి నన్ను వదిలేయ్, అర్థం చేసుకోండి. వదలు. నన్ను వదలమంటున్నారు కదా, వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ముందే కిడిచి పట్టుకు వెళ్ళు. ఇక మీదట నువ్వు ఇంట్లోకి రాకూడదు. నేనెంత ప్రేమగా మాట్లాడుతున్నా అది నువ్వు అర్థం చేసుకోవానే? ఆ? వద్దు, వదిలేయ్. ఎవరైనా కాపాడండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానే. కాపాడండి. ఎవరైనా నన్ను నేను చెప్పేది వినిపించుకోండి మేడం. కాస్త అరవకుండా సైలెంట్ గా ఉండండి. సౌండ్ బయటికి రాకూడదు. సైలెంట్ గా ఉండాలి. నా ప్రేమని కాస్త మీరు అర్థం చేసుకోండి. కాస్త సైలెంట్ గా ఉండండి. అర్థం చేసుకోండి. మేడం సౌండ్ చేయకండి మీరు. నేను చెప్పేది కాస్త వినండి మేడం. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయను? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఇలాంటి ఒక పరిస్థితికి రావడానికి నేనేం చేశాను? మేడం నేనే మాట్లాడుతున్నా. లల్లన్. సరే ఓకే, నేను చెప్పేది కాస్త సైలెంట్ గా చెవులు పెట్టి వినండి. నిన్న రాత్ర నీకు నాకు మధ్య జరిగిన ప్రతి విషయాన్ని బయట తెలియకుండా చూసుకోండి. ముఖ్యంగా నీ యొక్క హస్బెండ్ కి నా భార్య జమినియాకు కూడా తెలియకూడదు ఇవి. అర్థమవుతుంది కదా? ఒకవేళ ఇవన్నీ బయటికి తెలిసాయనుకోండి, ఇబ్బంది పడిపోయేది మీ పేరు మాత్రమే. మీకు నిజం చెప్పనా, వాటన్నిటినీ నేను ఫోటో తీసాను. ఆ ఫోటోలన్నీ లీక్ అయినాయి అనుకోండి, ఆ తర్వాత బయట లోకం మాట్లాడేది అంత బాగోదు. ఆ తర్వాత మేడం మీ గురించి ఏమనుకుంటారు తెలుసా? మేడం ఒక తన యొక్క ఇష్టంతోనే ఇవన్నీ చేశారని మాట్లాడుతూ ఉంటారు బయట. ఆ? నేను చెప్పేది శ్రద్ధగా వినండి. నేను చెప్పేది వినండి, ఏది మాట్లాడకండి. మేడం ఇక వినండి, ఇది గనక బయటికి వెళ్ళిందనుకో, ఆ తర్వాత మీ పేరే పాడైపోద్ది. ఏమైంది మేడం? బానే ఉన్నారు కదా? బానే ఉన్నాను. నువ్వు వెళ్ళి పాలు కొనుక్కోనరా, నాకు తలనొప్పిగా ఉంది. వెళ్ళరా.
మేడం గారు సార్ వచ్చారు. లల్లన్ కాదు. ఇదేంటి కొత్తగా ఉంది? ఏమైంది? నేను ఊర్లో లేని సమయంలో నన్ను బాగా మిస్ అయ్యావేంటి? ఏయ్, ఏమైంది నీకు? ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అంతా ఓకే కదా? నేను మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను. నేను ఇప్పుడు వచ్చేసాను కదా. ఉమ్? రా లోపలికి వెళ్దాం. పాలోని వచ్చాను మేడం, పాలు తీసుకోండి. పాలు పంపించుకో. మనం ముందు లోపలికి వెళ్దాం. పాలు తీసుకెళ్ళండి మేడం. అరే సార్ నమస్కారం. ఎలా ఉన్నావు లల్లన్? నేను బానే ఉన్నాను సార్. ఊరు నుండి ఎప్పుడు వచ్చారు సార్ మీరు? ఆ, కొంచెం పని ఇప్పుడే వచ్చాను. ఓ అలాగా. సరే ఓకే, నువ్వు వెళ్ళి పాలు పంపించుకో, నేను ఫ్రెష్ అవుతాను. తీసుకోండి. ఏమైంది? అయితే దీన్ని లీక్ చేయాలా నేను? వద్దు కదా. మీ చేయి నా మీద పడ్డ తర్వాతే నాకు చాలా నెమ్మదిగా ఉంది. మేడం, సార్కి టీ కావాలా? అవునవును, ఇక టీవీ. ఈ లల్లన్ గాడి ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అరే బబ్లు అన్నా, ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నారు? పైగా చేతులేంటి ఇంత పెద్ద లగేజు? ఎక్కడికి? లల్లన్ నీ వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళబోతున్నా. ఓ 4-5 రోజులు పడుతుంది. ఇదిగో ఈ తాళం తీసుకో. అప్పటి వరకు మా ఇల్లు జాగ్రత్త. అలాగే బస్ చూసుకుంటా. వచ్చేస్తుంది, నేను వెళ్తాను. ఓకే సార్, ఈరోజే బయలుదేరుతాను. అవును సార్, ఈరోజు అక్కడ ఉంటా నేను. బర్కా, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. నేను ఈరోజే నాసిక్ వెళ్ళాలి. ఇక చూడండి, నన్ను కూడా మీతో తీసుకువెళ్తారా? మీరు లేకుండా ఇక్కడ ఉండలేకపోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. చూడు బర్కా, నిన్ను కూడా తీసుకెళ్ళాలని నాకు ఆశగా ఉంది. నీకే తెలుసు కదా, ఫ్యామిలీ మెంబర్స్ని ట్రిప్కి అలౌ చేయరని. నువ్వేం బాధపడకు, ఇంకొకసారి నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను. నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో మేడం గారు, నేనే లలన్ మాట్లాడుతున్నా. మీ ఫోన్కి అడ్రస్ అలాగే టైంని పంపిస్తా. ఆ తర్వాత నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. నేను రాను. సరే అయితే వదిలేయండి. మీరు రాకపోతే ఈ లోకానికి మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారనేది చూపించేస్తా. అప్పుడైనా మీరు వస్తారుగా. అమ్మయ్యా, ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇంకొకరి ఇంట్లో ఉండటం కూడా బాగుంది.
వచ్చేసారనుకుంటా మేడం. పర్లేదు, రాననుకున్నా వచ్చేసారు. మేడం, మీకు ఒక విషయం చెప్పనా? మీ ఈ విషయంలోనే నాకు బాగా ఇష్టం. కరెక్ట్ టైంకి వచ్చేసారు మీరు. ముందు నీ నోరు మొయ్యి. ఎందుకోసం నన్ను ఇక్కడికి రమ్మన్నావు? ముందర లోపల రండి. ఇక చూడండి, మీకోసమే స్పెషల్గా ఈ రూమ్ ని డెకరేట్ చేసి పెట్టాను. మీ ముఖాన్ని చూసినప్పుడు మీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. అయితే మేడం గారు, మనం కావాలంటే ఇలా చేద్దాం. నేను చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తా పాలిస్తానికి. అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క నర్సు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు కూడా నన్ను ఒకరోజు ప్రేమించరా అని నేను ఎదురు చూశాను. అందుకే నేను ఒక ప్లాన్ ఇస్తా. ఇక చూడండి మేడం, వెళ్ళండి, వెళ్ళి తీసుకుని రండి. నేను ఇదంతా చెయ్యను. అరే ఏంటి మేడం, నేను చేయకూడదున్నది నువ్వు చేయించేలా ఉన్నావు కదా మేడం. ఆ? ఇది మీరు కాస్త చూడండి, చూడండి ఎంత అందంగా ఉన్నారు కదా. ఈ ఫోటోని నేను మిగతా వాళ్ళకి కూడా చూపించాలా ఏంటి? అందువల్ల ఇది తీసుకోండి. ఓరి భగవంతుడా, ఇవాళ నా చాలా రోజుల కల నెరవేరబడుతుంది. ఏంటి మేడం ఇంత టైం తీసుకుంటున్నారు? మేడం, మీకు తెలుసా, నేను ఎదురు చూసిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు. మేడం మేడం, ఒక్కసారి ఆ చెయ్యినివ్వండి, నేను ముట్టుకుని చూడాలి. వద్దు, వద్దు మేడం 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 మేడం, నేను ముట్టుకుని చూడాలంటున్నాను కదా. నాకు ఇది చాలా రోజుల యొక్క ఆశ. ఈ విధంగా చేస్తే చాలా ఇష్టం. అయ్యో, ఏమైంది మేడం? అయ్యో, ఏడవకండి ఏడవకండి. రండి, కూర్చోండి కూర్చోండి, వచ్చి కూర్చోండి. మీకే తెలుసు కదా మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాని. అవును మేడం, కేవలం మిమ్మల్ని ముట్టుకుంటా అంటే ఆ తర్వాత నేనేది చేయను మిమ్మల్ని. మేడం, ఒక్క ఫోటో తీసుకోండి మిమ్మల్ని, ఒక్క ఫోటో. మేడం మేడం, ఇక్కడ చూడమంటున్నానా? కాస్త నవ్వండి మీరు. అయిపోయింది మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటారా? అవును మేడం, ప్లీజ్ మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది. ఇక మీట మీరే నా గర్ల్ ఫ్రెండ్. వద్దు మేడం, మీరేం భయపడకండి, ఏముండదు. ప్లీజ్ నేను వదిలే. మీ చుట్టూ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా మేడం. నేను ఒక్కొక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? మేడం ఉండండి, ఒక్కొక్క నిమిషం ఉండండి. ఒక్కొక్కసారి ముట్టుకొని చూస్తాను మిమ్మల్ని. మేడం, సైలెంట్ గా ఉండండి. లల్లన్ బర్కా వీక్నెస్ ని తెలుసుకొని తనని అతని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇందులో సవాల్ ఏంటంటే ఈ చిక్కుముడ్లన్నీ బర్కా ఎలా ఎదుర్కోబోతున్నారు. లల్లన్ చెప్పే అన్ని విషయాల్ని వినడం వల్ల బర్కా కొంచెం కొంచెంగా లల్లన్ విరిచిన వలలో బర్కా చిక్కుకొని అల్లాడిపోతుంది. బర్కా జీవితం లల్లన్ వల్ల తల్లకిందులుగా మారిపోయింది. దీనికి మనం జీవిస్తున్న ఈ సమాజం కూడా ఒక ముఖ్యమైన కారణం. లల్లన్ మొబైల్స్ లో ఉన్న ఆ ఫోటోస్ అనుకోకుండా వెబ్సైట్ లోకి వెళ్ళటం జరిగింది. ఇంతవరకు దాచిపెట్టిన విషయాలన్నీ బయటకు వచ్చేశాయి. అసలు ఇక్కడ ఏం జరగబోతుంది? అయితే బర్కా ఇవన్నీ ఛేదించుకొని ఎలా బయటికి రాబోతున్నారు, లేక ఇంతకన్నా ఒక పెద్ద ప్రాబ్లం బర్కా కోసం వేచి ఉందా అనేది చూద్దాం రండి.
మేడం గారు మీకు ఒకటి తెలుసా? ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ ఉపన్యాసం విన్నాము. అక్కడ ఒక గురుజీ చెప్పారు, పాపం చేసే వాళ్ళని ఓర్చుకోవటం పెద్ద కుట్ర అంట. పాపం చేసే వాళ్ళంతా చూసి ఊరుకోకూడదంట, ఎదిరించాలంట. నిజమే ఎప్పుడు గెలుస్తుందంట. కరెక్ట్గా చెప్పావు. లల్లనే అయ్యుంటాడు. నేనెళ్ళి చూస్తా. ఆగు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి దురుని స్కూల్కి రెడీ చేయి. ఇంతసేపు ఏంటి మేడం? పాలివ్వు. ఇక చూడండి మేడం, నేను చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు స్కూల్ టీచర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి నేను మిమ్మల్ని కలిసేటప్పుడు ఆ స్కూల్ డ్రెస్ని వేసుకుని వస్తే చాలా బాగుంటుంది. నేను చేయలేను. ఏంటి? చాలా మంచిదైపోయింది. మీరు ఇవాళ వస్తారనుకున్నా. కుదరకపోతే వదిలేండి. ఓకే, మీరు ఎప్పుడు వస్తారో అది చెప్పండి, నేను వెయిట్ చేస్తా. నువ్వు పిలిచిన చోటుకంతా నేను రాను. వేరే ఎవరినైనా వెళ్ళి చూడు. మా ఆయనకి చెప్పి పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. నేను ఇక మీదట నీకు భయపడను. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. బాబు స్కూల్కి బయలుదేరా. బాయ్ అమ్మా. బాయ్ బంగారం. బాయ్ అంకుల్. బాయ్ నాన్న. భోజనం వేస్ట్ చేయకుండా తినాలి. నన్నే తను వద్దంటుందా? అయితే నా బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీయాల్సిందే. ఏంటి ఇంకా వాడిని కనిపించలేదు? జమునియా, చెప్పండి మేడం. జమునియా స్కూల్ నుంచి ఇంకా ఎందుకు దూరం రాలేదు? ఈ పాటికి స్కూల్ బస్ వచ్చుండాలి కదా. ప్రవీణ్ కూడా ఇప్పుడు ఇంట్లో లేడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చూడు ఒకసారి. నేను వెళ్ళి చూసొస్తాను. ఓకే సరే వెళ్ళు. హలో, ఎవరు? ఏంటి మర్చిపోయావా? నేనే లల్లన్ మాట్లాడుతున్నా. నీ కొడుకు నా దగ్గర ఉంటాం అంత మంచిది కాదు. టైంను కూడా వేస్ట్ చేయకు, సరేనా? నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. దూరం నీ దగ్గర ఉన్నాడా? మా అబ్బాయిని ఎక్కడ ఉంచావు? అవును, నా దగ్గర ఉన్నాడు. నేను చెప్పేది విను. నేను చెప్పినట్టుగా రెడీగా ఇక్కడికొచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళు. నేను అక్కడికి వస్తాను. ఎందుకు ఈ సమస్యలో మా అబ్బాయిని లాగుతున్నావు? నువ్వే వచ్చుంటే నీ కొడుకు నేనెందుకు తీసుకొస్తా? ఇగో చూడు, నువ్వు గనక టైంకి రాలేదనుకో, అర్థమవుతుందిగా. లేదు లేదు, నేను వెంటనే ఇక్కడికి వస్తాను. దయచేసి మా అబ్బాయిని ఏమీ చేయొద్దు. నా బాబుని ముట్టుకోవద్దు. నేను ఇప్పుడే ఇక్కడికి వస్తాను. ఏంట్రా బుడ్డోడా, చాక్లెట్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. బాగుందా? నా బాబు ఎక్కడున్నాడు? అరే, ఇంత తొందరగా వచ్చేసారు. సూపర్. ఏంటి, అక్కడ నుండి ఎగురుకుంటూ వచ్చావా? చాలా నీరసమై ఉంటావు, కాస్త రెస్ట్ తీసుకో. రా, వచ్చి నా పక్కన కూర్చో. నా నుంచి దూరంగా వెళ్ళు. మా బాబాని ఎక్కడ పెట్టావో చెప్పు. సర్రా, నీ కొడుకుని ఎక్కడ పెట్టానో అని నేను చూపిస్తా. రా రా రా. ఏమైంది? వదులు, మా బాబుని వదిలే. నీ కొడుకు పడుకున్నాడు, లేపేకు నువ్వే. పద, నెమ్మదిగా పడుకోని. పద పద. సరే, అయితే నీ కొడుకు నువ్వు చూసావు కదా. ఏంటి? ప్లీజ్ నా బాబుని వదిలే. ఇదేం నేను కావాలని చేయలేదు. సరే, ఇదంతా వదిలే. నీకు స్పెషల్గా ఒకటి పెట్టా, ఉండు చూపిస్తా. ఇదిగో, ఇది వెంటనే నువ్వు వెళ్ళి వేసుకుని వచ్చే. అరే, ఇందులో నువ్వు ఎలా ఉన్నావో నేను చూడాలని ఆశపడుతున్నా. ఓర్ని అమ్మ, మంచి గోల్డ్ కలర్లో పెద్ద హ్యాండ్ బ్యాగే. అసలు దీని లోపల ఏముంటుందో మనం కాస్త చూద్దాం.
ఆ, సూపర్. ఆ, ఈ వాసన నన్ను టెంప్ చేస్తుందిరా బాబోయ్. సరే, ఈ సెంట్ని మన పని కొట్టేసుకుందాం. వావ్, ఓర్ని అమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంత అందంగా ఉన్నావు. ఎట్లా అంటే ఇదిగో ఈ పువ్వులాగా ఉన్నావు. ఏం సువాసన. సువాసన అంటేనే గుర్తుకొచ్చింది. ఆ, ఆ, నువ్వు కూడా ఈ సెంటు కొట్టుకో. ఇది చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ 2 సెంటు కలిసినప్పుడు ఈ రూమ్ అంతా సువాసనగా ఉంటుంది. ఏమైంది ఇంత కంగారు పడుతున్నావు? మేడం వాళ్ళ అబ్బాయి ధ్రువ్ స్కూల్ నుంచి ఇంకా రానేలేదు. ఆ అబ్బాయిని అన్ని చోట్ల వెతికాను కానీ కనపడలేదు. అవును, ఇదేంటిది? డ్రామాలో వచ్చే బఫూన్ లాగా ఉన్నావేంటి? ఏంటి, నేను బఫూన్లా కనపడుతున్నానా? ఇదే ఇప్పుడు కొత్త ఫ్యాషన్. ఇదంతా నీకు తెలీదు. ఆ తర్వాత మేడం యొక్క అబ్బాయి గురించి ఏదో చెప్పావుగా, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చాను. వాడిని దించేసి వస్తున్నా. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. నువ్వు అన్నం పెట్టు. ధ్రువ్ బాబు ఎక్కడ ఉన్నాడని ఈయనకెలా తెలుసు? మేడంకి నాకు మాత్రమే కదా వాడు ఎక్కడ చదువుతున్నాడని తెలుసు. ఇది మేడం వాడి సెంటు లాగా ఉందే. వర్క, ఏమైంది? ఎక్కడికి వెళ్ళారు మీరు? నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఆ, నువ్వేంటి ఇలా ఉన్నావు? వర్క, నేను నిన్నే అడుగుతున్నాను. ఏంటి సమాధానం చెప్పవేంటి? నాన్న నేను నల్లన్ అంకుల్ తోనే ఉన్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందానే? వద్దు. ఈ రోజు నేను లల్లల్ని వదిలే ప్రసక్తే లేదు. పనికిరాని విషయాల్లో నువ్వు తలదొర్చుకో. ఫోన్ని నా దగ్గర ఇవ్వవే. క్రైమలో నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ఇక్కడ చూడు బాబు, నువ్వు రూమ్కి వెళ్ళు. ఆ అమ్మ ఇప్పుడు వస్తాను. నువ్వు ఆగు. బర్కా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. బర్కా, ఈ టైంలో నువ్వు లల్లంతో ఏం చేసి వస్తున్నావు? బర్కా, నాకు సమాధానం చెప్పు. నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? వద్దు, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. నేను నీ ఫోన్కి అడ్రస్ అండ్ టైంని పంపించాను. నేను చెప్పినట్టుగా కరెక్ట్గా వచ్చేయాలి. ఏంటి సమయం ఎక్కువ అయితే ధ్రువ్కి ఏమవుద్దో నా వల్ల చెప్పలేను అనుకో. నువ్వు నాకేం చేయాలో తెలియలేదు. నాకు చాలా భయంగా ఉంది. ఇన్ని విషయాలు ఇక్కడ జరిగినాయి, నువ్వెందుకు నాకు చెప్పలేదు? ఏ, నా ఫోన్ ఎందుకే తీసుకున్నావు? చెయ్యి వదులు. ఛీ, మన మేడం గారినా? చూడు, నీలాంటి ఒక నీచుకుని నేను చూసిందే లేదు. చూడు, నీ గురించి నేను సార్ దగ్గర చెప్పైపోతున్నా. ఆయన నేను అస్సలు వదలడు. వద్దు. లేదు, లల్లని వదిలే ప్రసక్తే లేదు. ఏంటి వద్దు? వాడికి ఎంత ధైర్యం? వద్దు. నా భార్య పిల్లల మీద చేయేశారు వాడు. వస్తే ఎక్కడికి వెళ్తున్నావు? నా చెయ్యి వదులు. వదలంటున్నానా? ఎక్కడికి వెళ్తున్నావు? సార్ దగ్గర చెప్పపోతున్నాను మొత్తం. చెప్పేది లేదు, వినండి. ఈ రోజే వాడు వదలను. పోలీసుకి చెప్దాం. హలో పోలీస్. నేను నిన్ను వదిలితేనే కదా నువ్వు వెళ్ళేది. నన్ను వదులు. ఆ ఫోన్ నాకు ఇవ్వే. వదులు. నిన్ను నీకేమైనా పిచ్చి అని పట్టింది?
చెప్తున్నాను కదే నా ఫోన్ నాకు ఇచ్చేయ్, లేదంటే చెప్పేస్తా. నన్ను వదులు ఆ వదులు ఫోన్ నీ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఏమని చేస్తా? మరి ఎదుగా ఫోన్ పనేకో వదులు ఇప్పమంటున్నాను ఫోన్ని. వదులు ఆ, నిన్ను చంపడానికి కూడా వెనకాన్నే నేను. ఆ ఫోన్ నాకు ఇచ్చే. లేగవే, ఏ జమునియా లెగ్గు. ఏమైంది నీకు? లెగ్గు. ఏ జమునియా, జమునియా లెగ్గు. లలన్ రే లలన్, నీకెంత ధైర్యం ఉంటే నా వాళ్ళ మీద చెయ్యేస్తావు నువ్వు? వదల నిన్ను, వదల నిన్ను. నా వాళ్ళ మీద చెయ్యేస్తావు నువ్వు? నా దగ్గర నీ ప్రతాపం చూపిస్తావరా? వదిలే ప్రసక్తి లేదు నిన్ను. చంపుతా నిన్ను ఈరోజు, చంపేస్తాను నిన్ను. లేదు బర్గా, ఈ రోజు వీని చావు నా చేతిలోనే. ఈ రోజు వీని చంపకుండా వదిలిపెట్టను. అరే జమన్యా! వదిలే ప్రసక్తి అయ్యో లేదు. జమన్యా, నీకేమైంది? లేకు జమన్యా. ఆపండి, ఆపండి. ఏయ్, వెనక్కిరా. ఇన్స్పెక్టర్ గారు, వీడే అతను. వీడు నా భార్య దగ్గర తప్పుగా ప్రవర్తించాడు. వదిలే ప్రసక్తి లేదు సార్. అంతేకాదు సార్, వాడి భార్యను చంపేశాడు వీడు. సార్, సార్, వీడిని నేను స్టేషన్కి చేయలేదు, సార్. తీసుకెళ్ళండి. అంబులెన్స్ సార్, కాల్ చేయండి. నేను చేయలా. బర్గా, జమన్యా. బర్గా కొంచెం కంట్రోల్ చేసుకో. ప్లీజ్ బర్గా, కంట్రోల్ చేసుకో. దా. బాధపడకు, ప్లీజ్. తప్పుడి ఆలోచనలు ఒక పాల వ్యాపారిని హంతకుణ్ణి చేసింది. తన భార్యను కూడా చూడకుండా ఆ కామాంధుడు ఆ అమ్మాయిని చంపేశాడు. ఒకరిని ఇష్టపడటం తప్పుడి ఆలోచన కాదు. ప్రజలు ఇందులో ఒక విషయాన్ని ఎప్పుడు మర్చిపోతూనే ఉన్నారు. ఏది రాంగ్, ఏది రైట్ అనే ఒక వ్యత్యాసం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒకవేళ తప్పు అయితే ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్లి తప్పు చేయడానికి రెచ్చగొడుతుంది కదా. అది మాత్రమే కాదు, బర్కా తన భర్తని నమ్మి అన్ని విషయాల్ని ముందే తన భర్తకి చెప్పుంటే ఈ విషయం ఖచ్చితంగా ఇంత దూరం వచ్చుండేదే కాదు. జమునియా కూడా ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్ళు. లల్లన్ లాంటి మనుషులు సమాజంలో మనతో పాటే తిరుగుతున్నారు. మన మధ్య సాధారణంగా జీవిస్తూనే ఉన్నారు. ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు మనం అలర్ట్ గా ఉండాలి. దేన్ని చూసి భయపడకూడదు, ఎదురించి నిలబడాలి. ఇలాంటి ఒక మెంటల్ క్రిమినల్స్ నుంచి మీరు ఫ్రెండ్స్, ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండటం చాలా ముఖ్యం. సెలవు తీసుకుంటున్నాను, మీ గిరీష్ జైన్. వేరొక క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఒక కొత్త క్రైమ్ స్టోరీతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బీ సేఫ్. ఇది క్రైమ్ అలర్ట్, నేరాల్ని ఎదిరించే గొంతు.